లాస్ట్ వీడియోలో నాకు ఎంతో ఇష్టమైన పండుగ వస్తుంది అని చెప్పాను కదా, అది వినాయక చవితి. నాకు చిన్నప్పటి నుండి వినాయక చవితి అంటే చాలా ఇష్టం. ఎందుకంటే చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అందరూ కలిసి చేసుకునే పండుగే కదా ఈ వినాయక చవితి. మీరు కూడా మాలాగా వినాయక చవితి మట్టి వినాయకులే పెడతారా? అయితే కామెంట్ చేసి చెప్పండి. మట్టి వినాయకుల వల్ల పర్యావరణానికి మేలు జరుగుతుంది. ప్లాస్టర్ ప్యారిస్ విగ్రహం వల్ల నీళ్లు కలుషితమై పర్యావరణానికి హాని కలుగుతుంది. వినాయకుడు విగ్రహాల్లో ఎన్ని రకాలు వచ్చేసినాయో. ఒకరేమో పుష్ప గణేష్ అంటారు, మరొకరేమో 6 ప్యాక్ గణేష్ అంటారు. ఇలాంటి విచిత్రమైన గణేశుని విగ్రహాలు పూజించడం మంచిది కాదు. అసలు వినాయకుడి రూపం వెనుక ఒక అర్థం ఉంది. మీలో ఎవరికైనా తెలుసా? వినాయకుడి గజరూపం జ్ఞానానికి ప్రతిరూపం. వినాయకుడి చెవులు ఎక్కువ విని తక్కువ మాట్లాడమని అర్థం. వినాయకుడు 4 చేతులు తమ భక్తులను కాపాడడానికి, దీవించడానికి, లోకంలో ఉన్న చెడు శక్తులను అంతమొందించడానికి. వినాయకుడు వాహనం ఎలుక. మంచి మనసును సూచిస్తుంది. మనసు చిన్నదైనా దాన్ని అదుపులో పెట్టుకోవాలి. అలా పెట్టుకుంటేనే ఎటువంటి అడ్డంకులైనా దాటవచ్చని అర్థం. వినాయకుడి రూపం చాలా అందమైనది, చాలా పవిత్రమైనది. కాబట్టి మట్టి విగ్రహాలను తెచ్చి పూజించండి, అంతేగాని విచిత్రమైన వినాయకులను తెచ్చి పూజించకండి. వినాయకుడి విగ్రహం చిన్నదైనా పెద్దదైనా, మట్టి వినాయకుడైనా ప్లాస్టర్ ప్యారిస్ అయినా అన్ని విగ్రహాలు ఒకటే. దేవుడిని మనం మంచి మనసుతో పూజించాలి, కానీ వాళ్ళు పెద్ద వినాయకుడు పెట్టారు, అందమైన వినాయకుడు పెట్టారని మీరు పెట్టకండి. పండగ అంటే భక్తికి సంబంధించింది. ఎంత ఎక్కువగా చేశామన్నది ముఖ్యం కాదు, ఎంత భక్తితో చేశామన్నదే ముఖ్యం. దయచేసి మన సంస్కృతి సంప్రదాయాలను గౌరవించండి. మట్టి వినాయకుడినే పెడదాం, పర్యావరణాన్ని కాపాడదాం. ప్లాస్టర్ ప్యారిస్ వద్దు, మట్టి వినాయకుడే ముద్దు. మార్పు అనేది ముందు మన దగ్గర నుండే మొదలు పెట్టాలి. కాబట్టి అందరూ మట్టి వినాయకుడినే పెట్టండి, పర్యావరణాన్ని రక్షించండి.